అందరికీ నమస్కారం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఆగస్టు 15వ తారీఖుని ఘనంగా జరపాలని చెప్పిన ఒక ఆలోచనతోటి స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి, కర్షకుల దగ్గర నుంచి భారతదేశానికి బ్రిటిష్ వారి రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలన చేసి వారి నుంచి విముక్తి పొంది మనం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నామో 1947 నుంచి. దానిని ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ దేశవ్యాప్తంగా కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పని ప్రధానమంత్రి గారు ఇచ్చేటువంటి పిలుపులో భాగంగా ఆగస్టు 14వ తారీఖుని ప్రతి గ్రామంలో కూడా, వాడవాడలో కూడా విద్యార్థులతోటి, ఉద్యోగస్తులందరితోటి ఒక ర్యాలీని నిర్వహించి ఈ భారతదేశానికి తెచ్చుకున్నటువంటి స్వాతంత్ర యొక్క వేడుకలు ఏమవుతున్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పిన ఒక మంచి ఆలోచనతోటి ఇవాళ స్కూల్ విద్యార్థుల్లో దేశభక్తి కానీ, దేశ యొక్క పౌరసత్వం గురించి కానీ, దేశంలో జరిగినటువంటి జాతీయ నాయకులు చేసినటువంటి పోరాట స్ఫూర్తి కానీ ఏ విధంగా ఉన్నదన్న సంగతి ఇటు విద్యార్థి స్థాయి నుంచి కూడా ప్రతి విద్యార్థులను తీసుకుని పోవాలి, కార్మికుల నుంచి, కర్షకుల నుంచి, ఉద్యోగుల నుంచి కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పిన ఆలోచనతోటి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లోనూ, అన్ని పట్టణాల్లో కూడాను ఈ యొక్క స్వాతంత్ర వేడుకల జెండా పండుగ అనేటువంటి దాన్ని జరుపుకోవాలని చెప్పి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు కొవ్వూరు పట్టణంలో కానీ, కొవ్వూరు నియోజకవర్గంలో వివిధ మండలాల్లో కానీ, గ్రామాల్లో కానీ ఉదయం నుంచి కూడా అందరూ కూడా ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ జెండా పండుగ నుండి ఒక పండుగగా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పండుగల్లో కంటే కూడా ఒక ఘనమైనటువంటి పండుగ జరుపుకోవాలనేటువంటి అవసరం ఈ యొక్క వేడుకలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఒక పిలుపులో భాగంగా ఇవాళ అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. మన కొవ్వూరు పట్టణంలో కూడా అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కాలేజీ నుంచి కానీ, హై స్కూల్ నుంచి కానీ, అదేవిధంగా వివిధ మండల ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు సంబంధించినటువంటి అంగన్వాడీస్ కానీ, అదే ఉద్యోగస్తులు కానీ ఎవరైతే ఉన్నారో అన్ని సెక్షన్లకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా వచ్చి పిల్లలతోటి, విద్యార్థులతోటి ఒక మెరక వీధి నుంచి బస్ స్టాండ్ వరకు కూడా ర్యాలీగా నిర్వహించి ఈ యొక్క జెండా ఏదైతే ఉందో జాతీయ యొక్క జెండా యొక్క ఆవిష్కతని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాబోయేటువంటి రోజుల్లో దీని గురించి ఎక్కడ కూడా ప్రజలెవరూ కూడా ఎటువంటి మర్చిపోకూడదని చెప్పిన ఆలోచనతోటి ముందుగా దీన్ని ఒకరోజు ముందుగానే దీన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి రేపు ఆగస్టు 15వ తారీఖుని ఘనంగా జరుపుకోవాలని చెప్పిన ఆలోచనతోటి వాళ్ళ ఈ పిలుపునివ్వడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు, సబ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులకు, పత్రికా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, విద్యార్థులు కూడా ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క స్వాతంత్ర వేడుకల్ని 8% మనం అనేక మంది త్యాగాలు చేసినటువంటి పోరాటాలను మనం వాళ్ళ యొక్క స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్ళడంలో భాగంగా ప్రతి విద్యార్థులు కూడా దీన్ని పెంపొందించుకుని అభివృద్ధి చేసుకుని వాళ్ళు ఈ యొక్క నాలెడ్జ్ మరింత పెంపొందించుకుని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలని చెప్పని, విద్యార్థులు కూడా దిశగా ముందుకు వెళ్లాలని పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.